హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డాన్ బ్రైట్నెస్. ఈరోజు మామిడికాయ కొత్తిమీర పచ్చడి చూపిస్తున్నా. ఇది ఎవరు తినచ్చు అంటే ఎవరైనా తినచ్చు, ఎవరు తినచ్చు అంటే కాదు, ఎవరైనా తినచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎక్కువ క్రియాటిన్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు చింతపండు లేకుండా తినాలని చాలా చెప్తూ ఉంటారు. అది ఎలా తినాలి ఏంటి అన్నది వాళ్ళు ఎవరికి తెలియదు. కాబట్టి ఒక సిరీస్లా చేద్దాం అనుకుంటున్నా, 10 ఎపిసోడ్స్. అవి కూడా పచ్చళ్ళు, అది చింతపండు లేకుండా ఎలా తినాలి అన్నవి చూపిస్తూ ఉంటా. ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో. మరి మామిడికాయ అంటున్నావు కాబట్టి దానికి పులుపు తగిలితే మళ్ళీ క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది కదా అని మీరు అనొచ్చు. మనం పండింది ఏదన్నా తీసుకుంటే, మామిడికాయ పండింది ఏదైనా తీసుకుంటే అది ఎఫెక్ట్ అవుతుంది. ఇలా మనం పచ్చిది ఏదన్నా తీసుకుంటే ఏం అవ్వదు. అంటే ఆల్టర్నేటివ్గా చింతపండు లేకుండా ఆల్టర్నేటివ్గా తీసుకుంటున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. మరి ఎక్కువ తినమన్నాను కదా అని రోజు తినేయాల్సినంత అవసరం లేదు. ఎప్పుడన్నా ఇంకా చింతపండు లేకుండా చాలా పచ్చళ్ళు చేయొచ్చు. అన్నీ చూపిస్తాను మీకు ఒక్కొక్కటి. కాకపోతే ఇది చాలా బాగుంటుంది. అంటే సీజన్ కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను, అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటే కనుక 4-5 పీసెసే తీసుకోండి. పెద్దవి కాకుండా చిన్న 4-5 పీసెస్ తీసుకోండి. ఇది పోపులో వేస్తే ఎంతో ఉడకదు, ఇంతే అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ని బట్టి మీకు తెలిసిపోతుంది తినచ్చు లేదు అన్నది. ఎఫెక్ట్ మీకు ముందు తెలుస్తుంది. అంటే తిన్న తర్వాత ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఏమంత ఉండదండి, స్టేబుల్గా ఉంటుంది క్రియాటిన్ లెవెల్ కూడా. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇది మనం ఉప్పు లేకుండా తినాలి అని అనుకుంటే కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. మనము చాలా ఉన్నాయి, ఉప్పు లేకుండా చేయొచ్చు, చింతపండు లేకుండా చేయొచ్చు. ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే కనుక నేను ఎపిసోడ్స్ అన్నిట్లో పెడుతూ ఉంటాను. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ చూద్దాం. కొన్ని మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 4 మెంతులు. కడాయిలో కొంచెం నూనె, 1.5 స్పూన్ నూనె తీసుకున్నాను నేను, ఎక్కువ నూనె తీసుకోవాలా. ఈ పోపు సామాన్లు అన్నీ వేసుకోండి. ఎండుమిరపకాయ వేయట్లేదు నేను, దీనికి పచ్చిమిరపకాయ అన్నాం. సో అందుకని, అంటే కొంతమందికి పచ్చిమిరపకాయ గ్యాస్ ఫామ్ అవుతుంది కదా అని అనుకోవచ్చు. అలా ఏముండదు, ట్రై చేయండి. ఎండుమిరపకాయతో చేయొచ్చు కానీ టేస్ట్ అలా ఉండదు. పచ్చిమిరపకాయ వచ్చినంత టేస్ట్ దానికి ఉండదు. సో ఇలా కొంచెం వేగేంత మటుకు కొంచెం చూసిన తర్వాత ట్రై చేయండి. ఇది ఎవరు తిన్నా భలే ఉంటుంది. ఇది కొంచెం స్పైసీ లెవెల్, కొంచెం అంటే కారం తినే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. కొంచెం పోపు వేగిన తర్వాత ఇంగు వేసుకోండి. నా దగ్గర MTR ఉంది కాబట్టి అది వేసుకున్నా. మీ దగ్గర ఏ ఇంగు ఉంటే అది వేసుకోండి. కొంచెం అది చిప్పట్లాడేంత వరకు ఉండండి. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసేయండి. ఇది ఎప్పుడో తీసిన వీడియో, సో అందుకని కొంచెం అలా ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ అంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ అన్నిటికీ కొంచెం క్లియర్గా పెట్టడానికి చూస్తాను. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. చూసారా అవి మగ్గితే ఎంత చిన్నగా అయిపోయాయో. తర్వాత కొంచెం కొత్తిమీర కడిగి ఉన్నాం కదా, అది కూడా వేసేసుకున్నా. మీరు కట్ చేసుకోవాల్సినంత అవసరం లేదు, కొంచెం అలా తీసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. అది బాగా వేగిన తర్వాత అలా వస్తుంది అన్నమాట. ఇలా అయిన తర్వాత మీకు మిక్సీలోకి తీసుకోండి. ఇప్పుడే మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం, నేను రాళ్ళు ఉప్పు వాడతాను. మీరు మామూలు ఉప్పు ఉంటే కనుక మీరు వాడుకోండి. మీ దగ్గర ఏ ఉప్పు ఉంటుంది, అంటే ఉప్పు వేసుకోమన్నాను కదా, అంటే నేను మామూలుగా తింటాను కాబట్టి వేసుకున్నా. మీకు ఉప్పు ఎంత, కొంచెం బెల్లం కూడా వేసుకోండి. చాలా